వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఫెస్టివల్స్లో భాగంగా మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ చందనోత్సవం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి జరిగేటువంటి ఈ చందనోత్సవం గురించి పూర్తి వివరాలు, పూర్వ కథలు, అలాగే ద ఇంపార్టెన్స్ ఆఫ్ చందనోత్సవం అనేది మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా చందనోత్సవం ఆ మాటలోనే మనకు అర్థమవుతుందండి. చందనం అంటే గంధం, చందనం. అలాగే ఉత్సవాన్ని అంటే మనం పండగని. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఈ చందనోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తృతీయ నాడు జరుపుకుంటాం. అంటే మనం అక్షయ తృతీయ అని ప్రతి ఇయర్ పిలుచుకుంటాం కదండి, అదనమాట. ముందుగా దీని యొక్క ఈ చందనోత్సవం ఎక్కడ మొదలైంది, దాని యొక్క స్థల పురాణం, ఏ దేవుడు ఎలా ఉద్భవించాడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సింహాచలం మనందరికీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి సింహాచలంలో ఈ యొక్క టెంపుల్ అనేది ఉంది. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చందనోత్సవం అనేది జరపడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి సంవత్సరం ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఈ పండగని మనం జరుపుకుంటాం. అయితే అసలు ఈ పండగ మనం దేనికోసం జరుపుకుంటాం, దీని యొక్క విశిష్టత ఏంటి, అసలు ఏం చేస్తారు ఈ చందనోత్సవం రోజున అనేది చూద్దాం. ఈ యొక్క ఉత్సవం వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజు జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈరోజు ఆలయంలో ఉన్న అర్చకులందరూ కూడా రాత్రిపూట దేవుడికి ఉన్న పాత చందనాన్ని పూర్తిగా తొలగిస్తారనమాట, అంటే తీసేస్తారు. ఆ తర్వాత ఉదయం కొత్త చందనం అర్పిస్తారు. అంటే దేవుడికి ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున జరిగేది పాత చందనాన్ని తీసి కొత్త చందనాన్ని పూస్తారనమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ రోజున వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఏం చేస్తారు అంటే, స్వామి యొక్క నిజ రూప దర్శనం అనేది భక్తులకి చూపించడం జరుగుతుందన్నమాట. ఆ టైంలో దేవుణ్ణి నేరుగా మనము దర్శించే, అంటే ద ఒరిజినల్ ఐడల్ని మనం దర్శించుకునే అవకాశం జరుగుతుందన్నమాట. ఈ యొక్క స్వామి రూపాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా విమోచనం కలుగుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. అండ్ అలాగే ఈ పండుగ రోజు ఎవరైతే ఈ చందనోత్సవంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కూడా పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారనమాట. అయితే నార్మల్ డేస్లో రెగ్యులర్గా ఈ స్వామిని మనము నేరుగా దర్శించడానికి అవ్వదు. ఎందుకంటే ఆయన యొక్క శరీరం అంతా కూడా చందనం పూతతో కప్పబడి ఉంటుందన్నమాట. కేవలం ఒకే ఒక్క రోజు ఏదైతే అక్షయ తృతీయ రోజు ఉంటుందో ఆ చందనం మొత్తం తీసేసి మనకి నిజరూప దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున లక్షల కొద్ది జనాలు ఎక్కడెక్కడి నుంచో స్వామి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారనమాట. అయితే ఇది చెప్పాను కదండి, ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇందులో పాల్గొనడానికి వస్తారు. దీన్ని చందన యాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈరోజు స్వామివారికి అర్చన, అభిషేకం, ఇంకా చాలా విశేషంగా పూజలు అనేవి చేస్తారనమాట. ఆ రోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం, మళ్ళీ నెక్స్ట్ అక్షయ తృతీయ వరకు కూడా స్వామి యొక్క ఐడల్ ఏదైతే విగ్రహం ఉంటుందో అది చందనం పూతతో కప్పి ఉంటుందన్నమాట. మనం ఆ రోజు మాత్రమే చూడగలం నిజరూప దర్శనం. అయితే ఇప్పుడు పూర్వ కథల్లోకి గనక మనం వస్తే, లక్ష్మీ నరసింహస్వామి అనగానే మనందరికీ భక్త ప్రహ్లాదుని యొక్క కథ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మనము భక్త ప్రహ్లాద అనే ఒక సినిమా చూసాము, ఇంకా ఎన్నో కథలు విన్నాము కదా. సో మీ అందరికీ విజువల్గా రిప్రజెంటేషన్ అనేది మైండ్లో ఆల్రెడీ వచ్చే ఉంటుంది. అయితే ఇంకొకసారి మనం ఆ కథని రివైండ్ చేసుకుందామండి. ఈ యొక్క ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని పుత్రుడు అనమాట. ఓకే, సో ఈ యొక్క హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఏంటి అంటే, ఈయనకి అందరూ ఎందుకు విష్ణువుని పూజిస్తున్నారు, అందరూ భక్తులు నాకే ఉండాలి అనే ఒక స్వార్థం ఉండేదన్నమాట. ఇతనికి భగవంతుడు నచ్చేవాడు కాదనమాట, భగవంతుడిని ద్వేషించేవాడు. అతని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు పట్ల చాలా భక్తితో ఉండేవాడు అనమాట.
చిన్నప్పటి నుంచి కూడా. ఈ యొక్క హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ప్రహ్లాదుని చాలా రకాలుగా టెస్టులు చేయడం, అంటే చాలా టార్చర్ పెట్టడం, ఫిజికల్గా అగ్నిలోకి తోయడం కానీ, లేదంటే చాలా భయపెట్టడం, ఏదో ఒక విధంగా భయపెట్టో బాధ పెట్టో భక్తిలోంచి బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ ప్రహ్లాదుడు అన్ని టెస్టులు కూడా పాస్ అయ్యాడనమాట. ఫైనల్లీ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అని ప్రూవ్ చేసుకోవాలనే ఆ మాట మీదే ఉన్నాడనమాట. నేను భక్తినే నమ్ముతాను, భగవంతుడినే నమ్ముతాను అనే మాట మీదే ఉన్నాడనమాట. అయితే హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే బలవంతంగా భగవంతుడిని దూషించమని చాలాసార్లు ప్రహ్లాదుని ఫోర్స్ చేశాడు. ఆయన తిరస్కరించారనమాట. అయితే ఒకరోజు ఇలాగే ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒక మాట అడుగుతాడు. నీ దేవుడు అంటే ప్రహ్లాదుడు అంటాడనమాట, ఈ సృష్టిలో మొత్తం ప్రతి చోట అణువు నారాయణుడు ఉన్నాడు అని చెప్తే హిరణ్యకశిపుడు నా ముందు ఉన్న ఈ తగరంలో నీ విష్ణువు ఉన్నాడా అని అడిగి అతన్ని నిందిస్తాడనమాట. అప్పుడు ప్రహ్లాదుని రక్షించడానికి ఆ యొక్క శిలాతగరం నుంచి స్వయంగా విష్ణువు ఒక అవతారం అన్నమాట, నరసింహ అవతారంలో బయటకు వచ్చి, అంటే హాఫ్ మనిషి హాఫ్ ఇక్కడున్న ఫోటోలో చూసుకున్నట్టయితే హాఫ్ సింహ రూపంతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడనమాట. ఓకే, ఈ యొక్క టైంలో ఈ యొక్క ఘోర రూపంలో స్వామి చాలా ఆగ్రహంతో ఉంటారనమాట. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహుడు ఇంకా ఉగ్రంగానే ఉంటాడనమాట. అయితే ఇదంతా చూసి దేవతలు, బ్రహ్మ, శివుడు ఎవరు స్వామిని అసలు శాంతింపజేయలేకపోయేవారనమాట. తన భక్తుని పలుకుతోనే నరసింహుడు నెమ్మదించాడంటే ప్రహ్లాదుడు చెప్పడం వల్లే ఆయన కామయ్యారనమాట. ప్రహ్లాదుడు అప్పుడు స్వామిని ఇలా ప్రార్థించాడు. మనందరికీ తెలుసు ఆ విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తాడనమాట. దేనికి అంటే అది భూదేవిని రక్షించడానికి అని. అయితే ఇది ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను. ప్రహ్లాదుడు స్వామి ఉగ్రరూపంలో ఉంటున్నప్పుడు ప్రహ్లాదుడు ఇలా ప్రార్థించాడనమాట. స్వామి మీరు శాంతిమూర్తిగా ఉండండి, నాకు భయం వేస్తుంది, నన్ను కరుణగా చూడండి అని ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఆయన భక్తుని యొక్క ప్రేమకి లొంగిపోయి, ఓ ప్రహ్లాద నీ భక్తి ఎంత గొప్పది, నీవు కోరిన రూపంలోనే నేను ఉంటాను అని చెప్తాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఏమని అడుగుతాడంటే, స్వామి నరసింహుడు కూడా నాకు నిన్ను చూడాలనుంది, అలాగే వరాహుడు కూడా కావాలి నీ రూపంలో అని అడిగితే మీ యొక్క ఉగ్రతతో పాటు సౌమ్యత కూడా కావాలి అని చెప్పి ప్రహ్లాదుడు ఆయన్ని ఆ విధంగా చూడాలి అని కోరుకుంటే వెంటనే అప్పుడు ఏం జరిగిందంటే విష్ణు ఒక అరుదైన రూపాన్ని తీసుకున్నాడు. ముఖము వరాహుని వలె, శరీరము నరసింహుని వలె. ఈ ఒక్క రూపమే మనం ఈరోజు నిజస్వరూపంలో చూసేటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అందుకే వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఎందుకంటే వరాహ రూపం అలాగే నరసింహ రూపం కలిపి ఉంటుంది కాబట్టి. ఈ ఒక్క స్వరూపం మనకి ఒకే ఒక్క క్షేత్రంలో ఉందండి, అది కేవలం సింహాచలంలో మాత్రమే మనకి దర్శనమిస్తుంది అన్నమాట. అయితే ఈ మన స్వామి మూర్తి మనకి ఉగ్రరూపం కలిగి ఉండడంతో ప్రహ్లాదుడు ఏం చేశాడంటే చందనం పూత వేసి స్వామిని శాంతింపజేశాడనమాట. అయితే ఈ యొక్క స్వరూపం గురించి ఏదైతే వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం గురించి మనకి విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, మరియు సింహాచల స్థల పురాణం, స్థల మహత్యం వంటి గ్రంథాలు, పుస్తకాల్లో కూడా రాసి ఉందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసాం కదా ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు ఈ రూపాన్ని తీసుకున్నారనమాట, వరాహ లక్ష్మీ నరసింహ అవతారం అన్నమాట. అయితే మళ్ళీ మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, సో మనము ప్రహ్లాదుడు కోరినట్టుగానే స్వామిని శాంతిమూర్తిగా చూడాలి అని చెప్పి స్వామి ఒక ఐడియా ఇచ్చారు, ఒక సలహా ఇచ్చారని చెప్పచ్చు అనమాట డైరెక్ట్గా. నీ కోరిక మేరకు నా శరీరంపై చంద్రం పూతను ఉపయోగించు అని చెప్పగా ఆ యొక్క చందనం పూత ఎందుకు అంటే ప్రహ్లాదుడు ఎందుకు పూస్తున్నాడు, దాని యొక్క ఆంతర్యం ఏంటి అంటే స్వామి ఉగ్రతను శీతలీకరించడం, శాంతింపచేయడానికి, అలాగే భక్తుడికి భయం లేకుండా శాంతియుతంగా దర్శనం ఇవ్వడానికి. చందనం వల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి, ఆధ్యాత్మిక ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఓకే, అప్పటి నుండి కూడా ప్రహ్లాదుడు స్వామిని రోజు చందనంతో పూత వేస్తాడనమాట. సో ఈ విధంగా ప్రహ్లాదుని కథ అనేది మనకి చాలా ఫేమస్గా మన అందరికీ తెలుసు. అయితే మరికొన్ని
పురాణ గాథల్లోకి వెళితే గనక మనం చూసాము, ఈ యొక్క ప్రహ్లాదుని భక్తికి మెచ్చి స్వామి ఈ విధంగా ఆయనకి చెప్పడం జరిగింది. ప్రహ్లాదుని కాపాడటానికి మన నరసింహస్వామి వారు సింహాచలంలో ఆ కొండపైనే కొలువు తీరి ఉన్నారు. అప్పటి నుంచి కూడా స్వామి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి చందనం అనేది పూయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పూర్వకథ ఒక రాజుతో లింక్ అయి ఉందన్నమాట. ఇక్కడ జరిగే చందనోత్సవానికి సంబంధించి పురూరవుడు అనే ఒక రాజు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఇది మనకి సింహాచల స్థల పురాణంలో కూడా చెప్పబడింది అనమాట. అయితే మనం ప్రహ్లాదుడి గురించి చూసాం కదండి, హౌ ద హిరణ్యకశపుని స్వామివారు ఎలా సంహరించారు, ఆ తర్వాత ప్రహ్లాదునికి ఎలా శరణు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఈ పురూరవుడు అనే మహారాజుకి లింక్ ఏంటి? ఈయన చంద్రవంశానికి చెందిన ఒక గొప్ప రాజు అన్నమాట. ఆయన మహర్షి అత్రి వంశానికి చెందినవాడు. అలాగే ఈయన చాలా శక్తివంతుడు, కీర్తివంతుడు, అలాగే ధర్మశీలి అనమాట. ఈయన చాలా మంచివారు అనమాట. అయితే సింహాచల క్షేత్రంలోని ఈ వరాహస్వామి వారి స్వరూపం చాలా ప్రత్యేకమైనది అనమాట. ఓకే, ఈ స్వామి మనం ఇందాక చెప్పాను చూడండి, వరాహం అనేది ఎందుకు అవతారం మనకి వచ్చింది? వరాహం అనేది భూదేవిని రక్షించడానికి, నరసింహం అనేది ప్రహ్లాదుని కోసం హిరణ్యకశపుని సంహరించడానికి. ఈ రెండు రూపాల సంకలనమే మనకి వరాహ నరసింహ రూపం. అయితే హిరణ్యకశపుని సంహరించిన తర్వాత మనకి నరసింహుడు ఉగ్ర స్వరూపంలో ఉండిపోయాడని చెప్పాం కదా. ఈ ఉగ్రాన్ని శాంతిపరచడానికి ప్రహ్లాదుడు దేవతలందరూ ప్రార్థన చేశారు. అప్పటికి తర్వాత మనం స్వామి ఇచ్చిన సలహా మేరకు నా ఉగ్ర రూపాన్ని చూసిన వారు భయపడతారు కాబట్టి నా మూర్తిని ఎప్పుడూ చందనంతో కప్పి ఉంచండి అని వరాన్ని ఇస్తాడనమాట. అయితే ఈ యొక్క విధానాన్ని నిత్యం చేయాలన్నమాట. రైట్, నిత్యం స్వామిని చందనపు పూతతో కప్పబడి ఉంటారు. అది కాలానుగుణంగా అందరూ ఆలయాన్ని మర్చిపోయారు, పూజలు అనేవి ఆగిపోయాయి. దేవరూపం అనేది ఒక చెప్పాలంటే ఆ కొండ మీద ఒక పుట్టలాగా అయిపోయిందనమాట. ఒక పుట్టలాగా గూడు కట్టినట్టుగా అయిపోయిందనమాట, దాన్ని ఎవరు పట్టించుకోక. అయితే మరి ఈ రాజు యొక్క పాత్ర ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ చంద్రవంశపు మహారాజు పురూరవుడు ఉన్నారు కదా, ఆయన తన భార్య ఊర్వశితో కలిసి ఒకరోజు వాళ్ళు స్వర్గోత్తన వాహనంలో, అంటే చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏదో ఆకాశంలో విహరిస్తున్నారనమాట. ఓకే, ప్రయాణిస్తున్నప్పుడు హిమాలయాన్ని దాటేసుకుని సింహాచలం వద్ద వాళ్ళు వెళ్ళలేకపోతారనమాట. ఏంటి అని చెప్పి ఊర్వశి దేవత కాబట్టి తన యొక్క దివ్య దృష్టితో చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది, ఇక్కడ సింహాచలం వద్ద మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరారని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, వాళ్ళు అక్కడ ఒక తోటలో ఈ యొక్క రూపాన్ని, ఒక పుట్టగా మారి ఉన్న రూపాన్ని వాళ్ళు కనిపెడతారనమాట. అంటే దేవుణ్ణి మరిచిపోయినప్పుడు కూడా ఒకానొక సమయంలో ఈ మహారాజు వల్ల మళ్ళీ పునర్వైభవం అనేది సింహాచలానికి రావడానికి ఈయన ఒక ముఖ్య కారణం అని చెప్పచ్చు. సింపుల్గా చెప్పాలంటే స్వతహాగా భగవంతుణ్ణి, ఆ రూపాన్ని, ఆ విగ్రహాన్ని కనిపెట్టి సింహాచలానికి ఒక పద్ధతి, ఒక ఆర్గనైజింగ్ అంతా తీసుకొచ్చింది ఈయన అని చెప్పచ్చు అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తోటలోని పాత మట్టిని తొలగించి వాళ్ళు ఏం చేశారంటే మట్టి అంతా తీసేసి డైరెక్ట్గా విగ్రహాన్ని స్వయంగా పునఃస్థాపించేశారు. డైరెక్ట్గా మూల విరాట్ని అంటే నిజస్వరూపాన్ని స్థాపించారనమాట. అప్పుడు వాళ్ళకి కల్లో దేవుడు కనిపించి ఇలా చెప్తారనమాట, ఇది నా ఉగ్ర రూపం కాబట్టి చందనంతో నన్ను నువ్వు కప్పిపెట్టి ఉంచాలి. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజు మాత్రం నిజరూప దర్శనం అనేది పొందవచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఇది వినిన ఈ పురూరవుడు దాని ప్రకారమే ప్రతి సంవత్సరం తీసిన మట్టినంతా చందనం పూత వేయాలని, అంటే మట్టి బదులు మనం చందనాన్ని వెయ్యాలని చెప్పి, అలాగే అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం అందరికీ కలగాలని చెప్పి అలా కాలక్రమేణా వస్తూ ఉన్నటువంటి ఆచారాన్ని ఈ రోజు వరకు కూడా మనం ఎంతో గొప్పగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇదండి చందనోత్సవానికి సంబంధించినటువంటి పూర్వ కథ. ఏదైతే ప్రహ్లాదుని యొక్క భక్తి, దాంతోపాటు పురూరవుడు అనే మహారాజు సంకల్పించుకొని చేసుకొని తీసుకువచ్చి ఈ రోజు వరకు ఈ పండుగని మనం జరుపుకుంటున్నాం అన్నమాట.
ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే చందనోత్సవం అనేది ఒక ఉత్సవం కాదండి, అది భక్తి, శాంతి మరియు స్వామి యొక్క దయగల స్వరూపాన్ని నెమరేసే ఒక పుణ్య సందర్భంగా చెప్పచ్చు. దాంతోపాటు ప్రహ్లాదుని భక్తి యొక్క ప్రేమ ఫలితం అని కూడా చెప్పచ్చు అన్నమాట. అయితే భక్తుని కోరికకే స్వామి రూపం మారుస్తాడు, అదే భక్తి యొక్క మహిమ అన్నమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతులు అయితే చాలా ఉన్నాయి. ఈ యొక్క భక్తి మహిమ వల్లే స్వామి రూపం మార్చుకొని వరాహ నరసింహస్వామి స్వరూపంగా మారాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఉగ్ర రూపాన్ని కూడా ఒక మోటివేషనల్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఫెస్టివల్లోనూ ఒక మోటివ్ అనేది ఉంటుంది మనలోని. ఏదైతే గురు పౌర్ణిమ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తుందో, అదేవిధంగా మనకి చందనోత్సవం ద్వారా మనలో ఉన్న ఆగ్రహాన్ని, క్రోధాన్ని, కోపాన్ని, భయాలని, చెడు అలవాట్ని లేదా చెడుగా అనిపించే ఏ క్వాలిటీస్ని కూడా మనం తీసేవేసి పక్కన పడేయాలి. మనం ప్రతి సంవత్సరం మనం మార్చుకోవాలి. అన్నిటినీ చందనం ద్వారా స్వామి యొక్క ఉగ్రరూపం ఎలా అయితే కప్పబడుతుందో మనలోనే ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనల్ని అలా కప్పి కాపాడుతూ ఉండాలన్నమాట. అలాగే ఎంత కోపంలో ఉన్నా కూడా మనము మన సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు కొన్ని ఎంసీక్యూస్ అనేవి చూసేద్దాం క్విక్లీ, యూస్ఫుల్ ఫర్ ఎండోమెంట్ ఎగ్జామ్. సింహాచలం క్షేత్రం ఏ రూపంలో నరసింహస్వామిని పూజిస్తారు? సో ఏ రూపం అండి? ఆబ్వియస్లీ వరాహ నరసింహస్వామి రూపం. చందనోత్సవ సమయంలో ఏ రోజున స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది అంటే వైశాఖ శుద్ధ తృతీయ రోజున, మనం అక్షయ తృతీయ అని కూడా చెప్పచ్చు. స్వామివారి మూర్తికి చందనం పూత ఎందుకు చేస్తారు? స్వామివారి మూర్తికి చందనం పూత ఎందుకు చేస్తారు అంటే ఆయన ఒక ఉగ్రతను తగ్గించడానికి. ఓకే, సింహాచల క్షేత్రంలో సంబంధం ఉన్న రాజు ఎవరు? ఇందాకే చెప్పాం, పురూరవుడు. ఓకే, ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా ఉంది. ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఎక్కడ ప్రతిష్ఠించాడు అని పురాణ కథల్లో పేర్కొనబడింది. అయితే మనం కథలో చెప్పాం కదండి, స్వామి ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చిన తర్వాత ఆ సింహాచలం కొండ మీద కొలువు తీరాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు స్వామిని యొక్క విగ్రహాన్ని స్థాపించి దాన్ని గంధంతో పూత పోయడం మొదలుపెట్టారు. తర్వాత దానిని ముందుకు తీసుకెళ్ళింది పురూరవుడు అనే మహారాజు. ఎక్కడ? సింహాచలంలోనే. సింహాచలం క్షేత్రంలోని స్వామివారి మూర్తికి ఏడాదిలో ఎన్నిసార్లు చందనాల్ని తొలగించి నిజస్వరూప దర్శనం కలుగుతుంది అంటే కేవలం ఒక్కసారి, అక్షయ తృతీయ రోజున. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ చందనోత్సవం. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం రీసెంట్గా కూడా మన చందనోత్సవం అనేది చూసాం. ఎంతమంది వచ్చారు అనేది ఐ హోప్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ క్లియర్ టు యూ. మీకు ఏదైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఈ కోర్సులో స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో
ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.